అంతేకాకుండా గేమింగ్కి అంతా బాగానే ఉంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే వస్తుంది. మీరు కనుక లైట్గా వాడేవాళ్ళైతే మీకు 1 డే కన్ఫర్మ్ వస్తుంది బ్యాటరీ. మీరు బాగా గేమింగ్ ఎక్కువ ఆడుకునే వాళ్ళైతే 2 days బ్యాటరీ బ్యాకప్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. క్యామ్ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్, క్యామ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అంతేకాకుండా కానీ దీంట్లో కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేవి ఇచ్చాడు, అవి మాత్రం ఇన్స్టాల్ అవ్వట్లేదు. గూగుల్ ప్లే లాంటివి. ఇంకా పోతే మీకు ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసి చూసుకోవచ్చు. మీకు రియల్మీ 6GB ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 64GB అయితే మీకు బాక్స్లో వస్తుంది. కానీ మీకు వచ్చేసరికి 52 అవైలబుల్ వస్తుంది ఫ్రెండ్స్. నేను వాడాను, IMEI అప్డేట్ ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్ వచ్చేసరికి 5. ఇందులో కనుక మీరు చూసుకున్నట్టు ఆండ్రాయిడ్ వర్షన్ 10 అనేది మనకి వస్తుంది. అంతేకాకుండా సెక్యూరిటీ లెవెల్ వచ్చేసి మీకు మార్చి కానీ ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వస్తుంది. కానీ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఏ మంత్ ఆ మంత్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో క్వాలిటీ అయితే బాగలేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను ఇంకా క్వాలిటీ వీడియోస్ అన్ని అయితే ట్రై చేస్తాను. వచ్చేసి మనకి స్పెషల్ గేమ్ స్పేస్ అనే యాప్ ఉంది, అండ్ స్ప్లిట్ స్క్రీన్ యాప్ క్లోనర్, యాప్ మేనేజ్మెంట్ లాంటివి చాలా యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాటరీలో కూడా మనకి ఇక్కడ ఇష్యూస్ అనేది చూపిస్తుంది. మీరు అది కనుక క్లోజ్ చేసినట్టయితే వెళ్ళిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇక నేను మీకు నెక్స్ట్ వీడియో ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ణు టెక్ అండ్ గేమింగ్. నేను ఈరోజు మీకు అయితే రియల్మీ 6 3 నెలలు వాడిన తర్వాత రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఇది పర్సనల్ ఫోన్గా వాడుకున్నాను. అండ్ అంతేకాకుండా ఈ ఫోన్ అయితే బాగా నచ్చింది. బట్ ఒకటి, మనం బాగా బయట ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రం బాగా హీటింగ్ అనేది ఎక్కువ అవుతుంది.